ది హైయెస్ట్ ఆనర్ దట్ మై ఫ్రెండ్స్ కెన్ డూ టు మీ ఈజ్ టు ఎన్ఫోర్స్ ఇన్ దేర్ ఓన్ లైఫ్స్ ప్రోగ్రామ్స్ దట్ ఐ స్టాండ్ ఫర్. అంటే ఏమిటి? నేను ఏ విలువల కోసం, ఏ కార్యక్రమాల కోసం నేను నిలబడ్డానో ఆ కార్యక్రమాలను చేయటం ద్వారా మీరు నన్ను గౌరవించగలుగుతారు. లేదా రెసిస్ట్ మీ టు దేర్ అట్మోస్ట్ ఇఫ్ దే డు నాట్ బిలీవ్ ఇన్ ఇట్. నా యొక్క సిద్ధాంతాల్లో, నా కార్యక్రమాల్లో మీకు నమ్మకం లేకపోయినట్లయితే ఆ సిద్ధాంతాలని, ఆ కార్యక్రమాన్ని మీరు పూర్తిగా వ్యతిరేకించండి. యు ప్రొటెస్ట్ అన్నాడు. మీరందరూ నన్ను బ్లైండ్గా ఫాలో అవ్వమని చెప్పలేదు ఆయన. అని ఒక చక్కటి మాట అంటారు ఆయన. బ్లైండ్ అడోరేషన్ ఇన్ ద ఏజ్ ఆఫ్ యాక్షన్ ఈజ్ పర్ఫెక్ట్లీ వాల్యూలెస్, ఈజ్ ఆఫెన్ ఎంబరాసింగ్ అండ్ ఈక్వల్లీ ఆఫెన్ పెయిన్ఫుల్. అంటే గాంధీ గారి యొక్క ఫాలోవర్స్ వాళ్ళకి ఏమిటనమాట, ఒక అంధవిశ్వాసం, అంధభక్తి. గాంధీ గొప్ప, గాంధీ భగవంతుడు, మహాత్మా గాంధీ, ఒక బ్లైండ్ అడోరేషన్ అనమాట. ఇవాళ మనం ఒక యాక్షన్ ఉన్నటువంటి ఏజ్లో, కలిసి పనిచేసిన టైంలో అటువంటి బ్లైండ్ అడోరేషన్ వలన ఎటువంటి ఉపయోగం లేదు. అది ఏమాత్రం ఉపయోగం కానటువంటిది. అలాగే ఇట్ ఈస్ ఎంబరాసింగ్ అండ్ ఈక్వల్లీ పెయిన్ఫుల్ కూడా, చాలా బాధాకరమైనది. ఇది గాంధీ యొక్క వ్యక్తిత్వంలో, ఆయన యొక్క లక్షణాల్లో మనకు అర్థమయ్యేది.